హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఊరికే ఈ కులాలు ఏంది, పోనీలే అందరూ మెల్లిగా మెల్లిగా మర్చిపోతున్నారు, అందరూ కలిసికట్టుగా ఉంటున్నారులే అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇందాకనే సోషల్ మీడియాలో ఏదో ఇట్లా చూస్తూ ఉంటే ఆ కాలేజీ టీవీ వాళ్ళది ఏదో చిన్న వీడియో ఒకటి వస్తూ ఉంది. అసలు నేను ఏం మాట్లాడిండు అని చూస్తూ ఉంటే చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు చూడండి, తర్వాత మాట్లాడదాం. ఈయన ఎవరు, విశారదన్ మహారాజ్ అంట. నేను ఇందాక నుంచి మనోవేదన గురైతున్నా. కామారెడ్డి అని ఎందుకు పలకాల్సి వస్తుంది అని. అరుపులు, కేకలు వినండి. ఆయన మనోవేదనకి కారణం చూడండి. కామారెడ్డి అని పలికినందుకే ఆయన మనోవేదనకి గురవుతున్నాడట. జస్ట్ నేను మనోవేదనకి గురవుతున్నా అనంగానే విజిల్స్, అరవడాలు, ఏ అని చెప్పి ఏదో సాధించినట్టు కేకలు. చూడండి, ఇంత వీడియో చూద్దాం. సగం పుణ్యం ఎందుకు మనకు, మొత్తం పుణ్యం కట్టుకుందాం. ఇది పరిస్థితి. సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి ఇవి పిలిచి ఈ పలికినప్పుడల్లా ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది నాకు. సంవత్సరం ఆయుష్. చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా అసలు జనాలు ఎంత భయంకరంగా తయారవుతున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి అనే పేర్లు పలికినప్పుడల్లా ఆయన కంప్లీట్ గా ఒకసారి పేరు పలికితే ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుందట. ఈ పేర్లు పలుకుతున్నందుకు ఆయన మనోవేదనకి గురవుతున్నాడట. సంగారెడ్డి రెడ్డి ఉంది, కామారెడ్డి ఊరు పేరులో రెడ్డి ఉంది, రంగారెడ్డి ఊరు పేరులో రెడ్డి ఉంది. సో రెడ్డి ఉంది కాబట్టి, రెడ్డి అని పలకాల్సి వస్తుంది కాబట్టి ఆయన మనోవేదనకి గురవుతున్నాడట. ఓకే, డన్, బాగుంది. ఆయన ఏం సంఘం నాయకుడు అండి? ఆయన కులం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ కులం ఏంది అంటే కులాల కూర్చొని మాట్లాడుతున్నాం అంటారు, కానీ ఉద్యమమే కులాల కూర్చి కదా. బీసీలకి 42% రిజర్వేషన్ కావాలి అన్నది మీ ఉద్యమం, మీ కాన్సెప్ట్. దానికోసం అని కామారెడ్డిలో 42% రిజర్వేషన్లకు సంబంధించి మీరు ఒక ఏమంటారు, అది ఆక్రోశ సభను ఉక్రోష సభను ఏదో పెట్టుకున్నారు. అక్కడ మాట్లాడుతున్నాడు ఈయన. బీసీల పర్సంటేజ్ ఎంత అన్నారు? 80 85 అన్నారు. తిట్టుకుంటూ కాకుండా మీ పర్సంటేజ్ ఏందో ఒకసారి ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కింద కామెంట్ లో పెట్టండి తమ్ముడు. మీ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ని కింద కామెంట్ లో పెట్టండి. బీసీల శాతం ఎంత? బీసీల రిజర్వేషన్ కోసం యుద్ధం జరుగుతోంది. ఎవరిపైన జరుగుతోంది? మిగతా అన్ని కులాలపైన జరగాలి కదా. మీరు ఎవరెక్కడన్నా పోండి, మీ శాతం తక్కువ ఉంది, మా శాతం ఎక్కువ ఉంది, మా పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి అన్నది ఉద్యమం. అవును, 82% 85% ఉన్నటువంటి బీసీలకి మంచి నాయకుడే లేడా? ప్రతి బీసీ మీటింగ్ లో విశారదన్ మహారాజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన బీసీనా? ఇంకొక ఆయన కొత్తగా వచ్చిండు, నిన్న మొన్న చూసినాను. ఆయన కూర్చో ఒక 1 year 1.5 year బ్యాక్ అనుకుంటా, ఓ టీవీలలో మారుమోగింది, ఒక అమ్మాయిని ఏదో ఇబ్బంది పెట్టిండు అని. ఆయన వైఫ్ రెడ్డి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఆయన దందాలన్నీ బయటకు వచ్చినాయి, పరువు మొత్తం పోయింది. ఇన్ని రోజుల నుంచి అండర్ గ్రౌండ్. ఇప్పుడు కొత్తగా వచ్చి తిన్నారు మల్లయ్య మా నాయకుడే కాదు, మా నాయకుడు కేవలం విశారదన్ మహారాజే అని మాట్లాడుతున్నాడు. నేను బీసీ బిడ్డని అంటున్నాడు, బహుజన బిడ్డని అనట్లేదు ఆయన. నేను బీసీ బిడ్డని అంటున్నాడు. బహుజన బిడ్డ అయినా ఇప్పుడు బహుజన ఉద్యమం కాదు కదా నడుస్తుంది, బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యమం. ఇంతమంది నాయకులు ఉన్నారు, మేము సీఎం అవుతాము, మేము అదైతాము, మేము ఇదైతాము అంటున్నారు. ఒక ఉద్యమ నాయకుడు లేడా మీకు? స్టేజ్ మీద మాట్లాడడానికి ఒక నాయకుడే లేడా? విశారదన్ ఎందుకు మాట్లాడాలా? ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఏమన్నా సమస్య వస్తే వాళ్ళ నాయకుల్లాగా విశారదన్ మహారాజ్ మాట్లాడాలా. బీసీల మీటింగ్ లో విశారదన్ మహారాజ్ ఎందుకు మాట్లాడాలా? ఇది రాజ్యాంగంలో రాసుందా అంటారా? రాజ్యాంగంలో ఊర్ల పేర్లు మార్చమని కూడా రాసలేదు అనుకుంటా. కామారెడ్డిలో రెడ్డి ఉంది కాబట్టి అది రెడ్లది అయిపోతుందా? పెట్టకండి. కామారెడ్డిలో మీటింగ్ ఎందుకు పెట్టారు? పెట్టకండి. ఏ మల్లయ్యపేట, ఎల్లయ్యపేట, ఇంకేదైనా పేరు పెట్టుకొని అక్కడ పెట్టుకోండి మీటింగ్. మేమేమన్నా వద్దానమా? రెడ్లు మిమ్మల్ని కామారెడ్డిలే పెట్టుండి అన్నారా? కరీంనగర్ అని ఉంది, కరీంనగర్ ఉంది, అది కరీంది. అబ్బో నాకు బాధ అవుతుంది, నాకు ఇదైతుంది, నాకు అది అవుతుంది, నా ఆయుష్ తగ్గిపోతుంది అని మేము అందరం అంటున్నామా? అంతెందుకు హైదరాబాద్, అందరం ఉన్నాం కదా. హైదరాబాద్ అంటే ఇది హైదర్ ఊరా? వీళ్ళని చూస్తుంటే భలే అనిపిస్తుంది నిజంగా. మొన్నటి వరకు ఒక ఆయన ఉండే,
నాకు తెలిసి ఆయనే వీళ్ళు ఆదర్శంగా తీసుకొని ఉంటారు. ఎవరు? మా బండి సంజయ్ కుమార్. మతాలు 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 అని నడిచాడు. నేను కరీంనగర్ పేరు మారుస్తా, హైదరాబాద్ పేరు మారుస్తా, ఈద్గా కూడా దర్గా కూడా తీసి లోపలికి కట్టిస్తా అన్నారు. ఏమన్నా అయిందా? ఒక కేంద్రం అంతా ఏం చేయలేకపోయిండు. మీరేం చేస్తారయ్యా? ఈయన ఏం చేస్తాడు? కామారెడ్డి పేరు మారుస్తాడా? రంగారెడ్డి పేరు మారుస్తాడా? సంగారెడ్డి పేరు మారుస్తాడా? అసలు ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? మీరు ఉద్యమం దేనికోసం చేస్తున్నారు? మీకు దిశానిర్దేశం చేసే వాళ్ళు ఎవరు లేరా? ఉద్యమం అంటారు, ఉధృతంగా పోతుంది అంటారు, స్టేజ్ల మీద గివా మీరు మాట్లాడే మాటలు. కామారెడ్డి అని పిలిచినందుకే ఆయన ఆయుష్ పిలిచినప్పుడల్లా సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతున్నాడట. ఇదే నాయకుడిని, ఈయన నాయకులని ఎవరన్నారులేండి కానీ, ఈయననే పిలిచి సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే పిలిచి నీకు ఒక పదవి ఇస్తాను అర్జెంటుగా వచ్చే అంటే ఉరకడా? స్పీడ్ బ్రేకర్లు కూడా చూడకుండా ఉరుకుతాడు. అర్జెంటుగా పదవి తెచ్చుకోవాలా అని. ఏది తీర్మాన్ మల్లయ్య ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. అంటే ఈయనని గుర్తించాలి అంటే బీసీల ఓటు శాతం ఎక్కువ ఉంది కాబట్టి, బీసీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, బీసీ నిన్న దాన్ని భుజం మీద వేసుకొని మొత్తం నేను బీసీలను ఉద్ధరిస్తున్నా అని చెప్పి ఒక కవరింగ్ ఇచ్చుకొని స్టేజ్ల మీద మైకులు బద్దలు కొడుతున్నాడు. ఇది మీకు అర్థమైతలేదు. ఫైనల్ ఏమనాలి అంటే 42% రిజర్వేషన్ వచ్చినారు. పొద్దున బీసీసీఎం అన్నా కూడా మంచిగా గమనించుండ్రి. ఎస్సీసీఎం అని ఎక్కడని అంటున్నారా? ఎస్టీసీఎం అంటున్నారా? కేవలం బీసీసీఎం అంటున్నారు. అవునా? బీసీల ఓటు బ్యాగ్ ఎక్కువ ఉంది కాబట్టి, బీసీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి బీసీసీఎం అంటున్నారు. బీసీసీఎం అంటున్నారు కాబట్టి బీసీసీఎం ని అంటే ఆ రేస్ లో ఉండి అంత ఫైట్ చేసినటువంటి తీర్మాన్ మల్లయ్యని పక్కకు తప్పించేసిండు. మెల్లిగా వచ్చి అక్కడ తీసేసి రేపొద్దున ఒకవేళ సీఎం అయ్యే అవకాశమే వస్తే గనక, అంత సీన్ లేదనుకోండి, ఒకవేళ సీఎం అయ్యే అవకాశమే వస్తే గనక ఇదే బీసీలందరూ కలిసి మా నాయకుడు విశారదన్ మహారాజ్, మా నాయకుడు విశారదన్, ఆయన్ని మేము సీఎం చేస్తాము అని చెప్పి మీ నోర్లతో చెప్పిస్తున్నాడు, చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటి నుండి నాకు అసలు బాగుండట్లేదు, కామారెడ్డి పేరు వింటేనే నాకు బాగుండట్లేదు అనగానే ఆహా ఓహో అని చెప్పి విజిల్స్ వేస్తున్నారు. అదేమో అంటారు కదా, గొర్రెదాటుడుగా ఏమో అంటారు. ఒక గొర్రె వెళ్ళి పడ్డది అనుకోండి, ఒక గొర్రె ముందు నడుచుకుంటూ పోతాయి. ఆ ముందు పోయే గొర్రె ఒక బావిలో దూకింది అనుకోండి, మిగతా గొర్రెలన్నీ పోయి అదే బావిలో దూకుతాయి. సేమ్ అట్లనే ఈయన కావాల్సింది ఈయన సాధించడానికి అని చెప్పి బీసీలు అనేటువంటి గొర్రెలని, మళ్ళీ చెప్తున్నా, బీసీలు అనేటువంటి గొర్రెలని వెంటేసుకొని ఆయన ముందు వరుసలో పోతున్నాడు. ఆయన వెనుక మిమ్మల్ని అందరినీ దూకిపిస్తున్నాడు. అదే రేపు పొద్దున ఆయనని పిలిచి ఏదైనా పదవి ఇస్తే మిమ్మల్ని అందరినీ నట్టేట ముంచేసి ఆయన భవిష్యత్తుగా అది చూసుకుంటాడు. నాకు అర్థమైతే లేదు అసలు నిజంగా. ఇంత జనాభా ఉంది అని మీరే చెప్తున్నారు. ఓ మేము ఇంతమంది ఉన్నాం, అంతమంది ఉన్నాం, రెడ్డి నాయకులు ఎందుకు, మా దాంట్లో నాయకులు లేరా, మేము ఎమ్మెల్యేలు కావద్దా, మేము ఎంపీలు కావద్దా, మేము ఎమ్మెల్సీలు కావద్దా, మొత్తం మీరే ఉన్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎంల సంగతి పక్కన పెట్టుండ్రి. మీ స్టేజ్ మీద మాట్లాడడానికి బీసీ నాయకులు లేరా? బీసీలలో సబ్జెక్ట్ ఉన్న నాయకులే లేరా? ఈయన వచ్చి ఆక్రోశ సభ ఉక్రోశ సభ అని పెడితే తప్ప అసలు బీసీలలో నాయకులే లేరా? ఓసీల జనాభా ఎంత ఉందో ఎస్సీల జనాభా కూడా అంతే ఉంది కదా. వీళ్ళని మీరు వెలేస్తున్నప్పుడు వాళ్ళని కూడా వెలేయాలి కదా. అర్థమవుతుందా మీకు నేను మాట్లాడేది? అసలు బీసీలలో నాయకుడే లేడా? మీకు ఒక స్టేజ్ మీద నిల్చొని మాట్లాడే నాయకుడే లేడు. మీరు ఎట్లా సీఎంలు అవుతారు, మీరు ఎట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు? అంటే మీరు ముందుకు పోవాలంటే అయితే రెడ్లు ముందుకు తీసుకుపోవాలా, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ముందుకు తీసుకుపోవాలా? మీరు స్వతహాగా ముందుకు వెళ్ళేంత నాలెడ్జ్ అయితే లేదు. నిజంగా ఆయనకి జాతి మీద అభిమానం ఉంటే ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడాలి, వాళ్ళ కోసం ఎందుకు కొట్లాడట్లేదు? గమనిస్తే ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల పిల్లలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పిల్లలు, 1, 2, 3, 4 ఒక కుటుంబంలో ఒక 4, 5 ఉద్యోగాలు పొందినటువంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి సంపన్నుల పిల్లలు, రోడ్డు పక్కన ఒక కూలీ పని చేసుకునేటువంటి కూలీ పిల్లలు, వీళ్ళందరికీ సమానమైన రిజర్వేషన్లు వస్తున్నాయి. అవునా? దీని ద్వారా లాస్ ఎవరికి? కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలకే లాస్. ఫలాలు ఎవరికి దక్కాల? రిజర్వేషన్లు ఎవరికి అవసరం? అట్టడుగులు ఉన్నటువంటి, అదే కూలి పని చేసుకుంటున్నటువంటి, తినడానికి తిండికి లేనటువంటి పిల్లలకి రిజర్వేషన్లు అవసరం. ఈ బల్సోళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు అవసరమా? అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? మాకు కూడా క్రిమి లేయర్ కావాలా అని అడగాల. ఎందుకు అడగట్లేదు? అంటే వీళ్ళ స్వార్థానికి వీళ్ళు జిందాబాదులు కొట్టుకుంటూ, పక్క కులపొని రెచ్చగొట్టుకుంటూ వెళ్ళిపోవాల్సింది అంతే. ఎస్సీ ఎస్టీలో నిజమైన పేదలకి ఫలాలు దక్కుతున్నాయా?
ఒక ఊర్లో గమనిస్తే పాపం రోజు పొద్దున్న లేస్తే ఇల్లు అలుక్కోవడమే, పెండతో ఇల్లు అలుక్కొని ఆ గుడిసె చుట్టూ మంచిగా ఉందా లేదా చూసుకొని తడకకు కట్టెప్పులు అడ్డం పెట్టుకొని కుక్కలు లోపలికి పోకుండా. కేసీఆర్ గారు వచ్చాక డబుల్ బెడ్రూమ్, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరే అనుకోండి. అవి లేనటువంటి ఇళ్లలో అవి రావడానికి ముందు వరకు కూడా గుడిసెల్లో వండుకుంటూ ఆ తడకల్ని అడ్డం పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలి పని చేసుకుంటూ, కొంచెం పిల్లలకు పనిచేసే ఏజ్ వచ్చిందంటే పిల్లల్ని వాళ్ళ వెంట తీసుకెళ్తూ అయ్యా బాంచని అనుకుంటూ సర్ది పట్టుకొని పోయే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఎందుకు విషయాలు ముందు పెట్టట్లేదు? ఆయన సొంత కులాన్ని వదిలేసిండు, బీసీలు అని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడు. బీసీల ఓటు శాతం ఎక్కువ ఉంది కాబట్టి, బీసీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి నేను బీసీలకు హెల్ప్ చేస్తా, నేను నాయకుడిని, నా కులాలు లేవు కుంపట్లు లేవు అనుకుంటూ వచ్చి ఇక్కడ కుంపట్లు పెడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎస్సీల ఓటు శాతం తక్కువ ఉంది కాబట్టి అందులో ఉన్న పేదల్ని నేను పట్టించుకోవట్లేదు. ఆయనకి ఎస్సీలో ఉన్నటువంటి తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు మాత్రమే తెలుసు, అట్టడుగులు ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ బాగు కోసం ఆయన ఏం చేయడు. ఆయన వచ్చి ఇక్కడ బీసీల కోసం పనిచేస్తాడట. ఆయనని మీరు నమ్ముతున్నారట. వినడానికి హాస్యాస్పదంగా లేదా? మీరు దేనికోసం కొట్లాడుతున్నారు? మీ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. ఆయన ఎస్సీల హక్కుల కోసం కొట్లాడాలా, మీరు బీసీల హక్కుల కోసం కొట్లాడాలా? అక్కడ ఎస్సీలను మొత్తం విడిచిపెట్టాడు. 42% ఎవరి కోసం? బీసీల కోసం. బీసీ నాయకులు కాదు ఉద్యమం చేయాలి. 80% ఉన్నటువంటి బీసీలలో కనీసం ఒక స్టేజీ మీద నుంచొని మాట్లాడే మంచి నాయకుడు లేడా? ఆయన వస్తాడు, తెలంగాణ విట్టలట, పేరు ముందు తెలంగాణ, ఇంటి పేరు లేదు. ఈయన వస్తాడు, మొన్నదాకా రకరకాల కేసులు ఎదుర్కొన్నాడు. ఆయన ఎవరో సిద్దిపేట గౌడ్ సాబ్. ఆయన చేసుకుంది రెడ్డి అమ్మాయిని, చేసుకుంది కూడా కాదు, వాళ్ళ పెళ్లి కూడా కాలేదట, సహజీవనం అన్నమాట. నాకు తెలియదు బాబు, మీడియాలో వచ్చిందే చెప్తున్నాను. ఆయన చేసిన చీటింగ్ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. అప్పటిదాకా బీజేపీ అన్నారు, కాంగ్రెస్ అన్నారు, ఇంకేదో పార్టీ. ఓవరాల్ గా కనుమరుగైపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళాడు. ఈయన ఏం చేస్తుండు? ఇన్నేళ్ల నుంచి కొట్లాడినటువంటి తీర్మానం మల్లయ్యని తీసి అటకెక్కించి ఆయన నాయకుడే కాదు, మా నాయకుడు విశారదన్ మహారాజ్ అంటున్నాడు. నిజంగా ఈయన ఎవరైతే గౌడ్ సాబ్ ఉన్నారో ఈయన వచ్చి నేనే నాయకుడిని అంటే నేను నాలంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పోనీలే పాపం బీసీ బిడ్డ, బీసీ బాధ్యతల్ని భుజాల మీద ఎత్తుకున్నారు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సరే తప్పు చేస్తే చేసిండు, తప్పు ఏనో లేవు. బీసీల కోసం కొట్లాడుతున్నాడు అని ఇంతమంది ఉండగా ఆయన ఎందుకు ముందు పెడుతున్నారు విషయాలన్నీ? ఒక ఎస్సీ నాయకుడిని ఎందుకు ముందు పెడుతున్నారు? మీకు రెడ్డి నాయకులు వద్దు, రైట్, రెడ్లు అందరూ దొంగలు, రెడ్డి నాయకులు వద్దు, మీకు రెడ్లు వద్దు, రెడ్డి నాయకులు వద్దు అన్నప్పుడు మీకు బీసీ నాయకులు కావాలి, బీసీలు గెలవాలి, బీసీలు పోటీ చేయాలి అంటే బీసీ నాయకులను కదా మీరు తీసుకొచ్చుకోవాలి. బీసీ సంఘాల నాయకులకు కదా పెద్దపీట వేయాలి. అంటే మీ బీసీలో నాయకులే లేరా? బీసీలో నాయకత్వ లక్షణాలు ఉండలే లేరా? అయితే రెడ్లు దారి చూపించాలి మీకు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు దారి చూపించాలా? పాపం ఎస్సీలకు ఎంత అన్యాయం జరుగుతుంది. వాళ్ళ గురించి ఎందుకు విషయాలను మాట్లాడట్లేదు? అంటే వాళ్ళ ఓటు బ్యాంకు తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా పోనీ వాళ్ళు వదిలేయాలి. రెడ్ల ఓటు బ్యాంకు తక్కువ ఉంది కాబట్టి కారాలు మిరియాలు నూరాల, కత్తులు కటాలు నూరు వీళ్ళ చేతులు పెడితే వాళ్ళు పోయి యుద్ధాలు చేస్తారు, వీళ్ళ చేతులు కట్టుకొని నిల్చుంటాడు. ఎట్లుంది? వినడానికి బాగాలేదు. ఈయన నాయకుడు, ఈయనకి మీరు అందరు జిందాబాద్లు కొట్టుంది. పేర్లు మార్చాలట. పేర్లు మారుస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాలే. మంచి హోదాలో ఉన్నటువంటి మా కరీంనగర్ ఎంపీ సాబ్ కరీంనగర్ పేరు మారుస్తా అని చెప్పి 2018లో వాగ్దానం చేసిండు. దర్గా గూడనో ఈద్గా గూడనో లోపలికి జరిపి కడతా అన్నాడు. హైదరాబాద్ ఏంటది? హైదర్ పేరు, అది ముస్లిం పేరు ఉంటుందా ఎక్కడన్నా? పేరు మారుస్తా అన్నాడు. కేంద్ర మంత్రి ఇప్పుడు ఆయన వల్లనే కాలేదు, వీళ్ళ వల్ల ఏమవుతుంది అని ఊకదప్పుడు ఉపన్యాసాలు కాకపోతే. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏది తెలుగుతల్లి విగ్రహం మార్చిండు కదా, అట్లా అనుకుంటున్నారా? అది వేరు, ఊర్ల పేర్లు మార్చడాలు వేరు. మీరు పని చేసి చూపించాలి కానీ ఎంతసేపు మేము అది రెడ్ల పేర్లు వింటేనే మాకు అది అవుతుంది ఇది అవుతుంది కాదు. రెడ్ల పేర్లు వింటే వస్తుంది, తడిసిపోతుంది. మొన్నదాకా తినమని మళ్ళీ ఎగిరేడు, ఒక బిస్కట్ వేసినట్టు ఒకటి వేయంగానే కామ్ అయిపోయాడు. రేపొద్దున ఇంకో పదవి ఇస్తే ఇంకా కామ్ అవుతాడు. అదే మళ్ళీ అని నిలిచి మధ్య పదవి ఇచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డితో కూతురుము, రేవంత్ రెడ్డికి అడ్డు అదుపు లేదని చెప్తాడు. అవునా కాదా? సేమ్ అట్లనే ఈ విషాదానికి కూడా ఇవన్నీ పిలిచి ఏదో ఒక పదవి ఇచ్చింది అనుకోండి, సిట్ అవుతాడు. రెడ్లతో ఉంటే బీసీలు ఎక్కడ ఉన్నారు? వీళ్ళకి ఏం కావాలా? వాళ్ళ పదవులు కావాలా? వాళ్ళ సొంత గుర్తింపు కావాలా? రమ్మనండి,
నేను సంఘ నాయకుడిని అని చెప్పుకోకుండా, బీసీ సంఘ నాయకుడిని, ఎస్సీ సంఘ నాయకుడిని అని చెప్పుకోకుండా ఆ తెల్ల బట్టలు తీసేసి సామాన్యులాగా రోడ్డు మీదకి రమ్మనండి, ఎవడైనా గుర్తుపడతాడా వీళ్ళని? ఎవడు గుర్తుపట్టాడు. కేవలము ఈ ఓట్ల జనాభా శాతం చూపించుకొని మాత్రమే విర్రవీగుతున్నారు. అది కూడా వాళ్ళ సొంత గుర్తింపు కోసమే, జాతి బాగు కోసం కాదు. జాతి బాగు ఎవరికీ అవసరం లేదు. జాతి బాగు గురించి పట్టించుకునే నాయకుడే లేడు. ఇంకా ఈయనకి తోడు అది ఆక్రోశ సభనట. దేనికి? 42% రిజర్వేషన్ల కోసం, బీసీ హక్కుల సాధన కోసం. అవునా? ఆ సభలో ఈ విషాదం వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఓ అరవంగానే ఆ అరసుడేంది? జాతి హక్కుల కోసం పేదోళ్ళకి పనికి వచ్చే మాటలే కాదది. కామారెడ్డి అనే పేరు ఉంటే నాకు మనసు పడతలేదు అనగానే విజిల్స్ వేసుకుంటూ ఆహా ఓహో అరుస్తున్నారు. నాకు అర్థం కాదు, కామారెడ్డి పేరు మారుస్తే మీ 42% రిజర్వేషన్ వస్తుందా? కామారెడ్డి పేరు మారుస్తే బీసీలు అందరు కడుపులు నిడతాయా? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? మంచిగా గమనిస్తే బీసీసీఎం 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 అంటున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేది బీసీసీఎంఏ. ఎట్లాగూ బీసీసీఎం వస్తుంది, బీసీలంతా దద్దమ్మలు. సారీ, ఈ మాట నేను అనట్లేదు, మీ విశారదాన్ గారి ఫీలింగ్ అది. బీసీలలో కనీసం స్టేజ్ మీద మాట్లాడే ఒక నాయకుడే లేరు. నేను వచ్చి మాట్లాడితే తప్ప దిక్కు దీము లేదు వీళ్ళకు. గొర్రెలాగా సంఖ్యాబలం మాత్రం ఎంత ఉన్నది. దీనిలో ఒక నాయకుడు కూడా లేడు. పందుల గుంపుల్లాగా ఉంటారు అంతే, గుంపులు గుంపులుగా. కానీ వీళ్ళు మేమే చెప్తే అది వింటారు. మొన్నటి దగ్గర ఎట్లా మాటలు విన్నారు, ఇప్పుడు నా మాట వింటారు. అందుకని నేను రెచ్చగొడతా అనేసి బీసీలందరినీ రెడ్ల మీదకి రెచ్చగొడుతున్నాడు. రేపొద్దున మీ నోరు నుండే చెప్పిస్తాడు, మా నాయకుడు విషాదన్ మహారాజే, ఆయన ఎట్లా చెప్తే అట్లనే, ఆయనే సీఎం అని చెప్పి మీరు కూర్చోబెడతారు. మీతో కూర్చోబెట్టుకునే స్టేజ్ తెప్పించుకోవాలా? దానికోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ మాయ చేస్తున్నాడు. లాస్ట్ మినిట్ లో బీసీలో నెట్టేయాలా, నేను కూర్చోవాలా, ఇదైనా కాన్సెప్ట్. దీనికి ఓహో మీరందరూ ఆహా ఓహో అని చెప్పి అరుస్తున్నారు. మీ అరుపులేందో నాకైతే ఒక్క ముక్క అర్థమైతలేదు. ఆయన మాట్లాడేది ఏంటి స్టేజ్ మీద? ఊర్ల పేర్లు మారుస్తా, కామారెడ్డి, రంగారెడ్డి అని, ఇంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యిందని, రెడ్డి సీఎం అయ్యిందని, ఇంతమంది రెడ్లు ఉద్యోగాలు కొట్టిందని ఇవి చెప్తూ ఉంటే మీరు అంత జిందాబాద్లు కొడుతున్నారా? ఇవన్నీ ఆయన ఎప్పుడైంది? గూగుల్లో తీస్తే ఇక్కడ తీసినా వస్తుంది కదా. గూగుల్లో ఏ పనికి మాల్లో తీసినా కూడా గూగుల్లో డాటా మొత్తం వస్తుంది. అంటే రెడ్లకు పిలిచి ఇచ్చిండ్రా? గోప్యంగా ఉంచుతున్నారా? టాలెంట్ తో కొట్టుకుపోతున్నారు. అట్లా మీరు టాలెంట్ పెంచుకోండి, మీరు కూడా సక్సెస్ అవ్వండి. వాళ్ళే ఎందుకు అన్ని ఉద్యోగాలు కొడుతున్నారు, మన పిల్లలు ఎందుకు కొట్టొద్దు? మన పిల్లలు ఉద్యోగాలు కొట్టాలి అంటే మనం ఏ రూట్ లో పోవాలా, మనకేం కావాలా, మన పిల్లలు ఎట్లా షార్ప్ గా తయారు చేయాలా, మనకు పదవులు కావాలి అంటే ఏ రకంగా మనం ఎలక్షన్స్ కి పోవాలి, ఏ రకమైన ప్రచారాలు చేసుకోవాలి. గెలవాలి అంటే డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు పంచొద్దు, మనం డబ్బులు తీసుకోవద్దు, మన వాళ్ళకి మనమే ఓట్లు వేసుకుందాం, ఇలాంటివి కదా చెప్పాలి. ఇవి చెప్పట్లేదు ఎక్కడ. రేట్లు ఇట్లా, రేట్లు అట్లా, వెలిమాలు ఇట్లా, కమ్మలు అట్లా. ఎంతసేపు రెచ్చగొట్టుకుంటూనే ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకుంటూ, ఎట్లాగో బీసీ మీటింగ్ అన్నారు కదా, బీసీలలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సరే, వాళ్ళ పేర్లు నేను బయటకు పెట్టాల్సిన అవసరం లేదనుకోండి. బీసీలలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు ఫండ్ పంపిస్తారు. ఆ ఫండ్తో తాగి తిని తందనాలు ఆడుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఇంతో ఏమవుతుంది? మీ జాతి పరువే మీరు తీసుకుంటున్నారు. మొన్నదాకా కొట్లాడినటువంటి వాడు లంగో దొంగో వాడిని ఎందుకు మీరు ముందు తీసుకొచ్చి పెట్టట్లేదు? తిన్మర్మలయ్య ఉన్నాడు కదా. అసలు బీసీ నినాదం ఎక్కడిది? ఈ బీసీలు 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 అన్న అసలు ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఈ మధ్య కాలంలో ఈ ఉద్యమాన్ని కంప్లీట్ గా నీరు గడిపోయినటువంటి ఉద్యమాన్ని మళ్ళీ ఒక రేంజ్కి లేపింది ఎవరు? తిన్మర్మలయ్య కదా. ఇప్పుడు ఈయన వచ్చి 4 మాటలు చెప్పంగానే, 4 రకాలుగా విషయం చెప్పంగానే మీరు ఆయన తీసి పక్కన పెట్టేస్తారా? ఇది ఆమె యూనిటీ. వావ్, సూపర్. బీసీ ఉద్యమం అట, బీసీ మీటింగ్ అట, బీసీల రిజర్వేషన్ కోసం అట, బీసీ హక్కుల కోసం అట. కానీ స్టేజ్ మీద మైకులు బద్దలు కొడుతుంది మాత్రం ఎస్సీలట. వా, సూపర్. స్టేజ్ మీద మాట్లాడడానికి ఒక నాయకుడు లేడట. వీళ్ళ జనాభా 85% ఉందట. వీళ్ళకి 42% రిజర్వేషన్లు కావాలట. మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం వీళ్ళే కావాలట, ఎంపీలు మొత్తం వీళ్ళే కావాలట, ప్రభుత్వం వీళ్ళ చేతికి రావాలట, రాజ్యాధికారం కావాలట. బాగుంది. కానీ స్టేజ్ మీద మాట్లాడడానికి ఒక నాయకుడు లేడట. మీ స్టేజ్ మీద మాట్లాడడానికే మీకు నాయకుడు లేడే. మీ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా జనాలు? వేరే మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కడ? మీ ఎంపీ క్యాండిడేట్లు ఎక్కడ? మీ సీఎం క్యాండిడేట్ ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి.
మొన్నదాకా రెడ్లు చెప్తే విన్నారు, అంతకుముందు వెల్మలు చెప్తే విన్నారు, ఇప్పుడు ఎస్సీలు చెప్తే వింటున్నారు. అంతే. కులానికి ఏం చేయలేనోడు, ఎస్సీల కోసం కొట్లాడలేనోడు, ఎస్సీల కోసం అసలు ఎస్సీల కష్టాలతో సంబంధమే లేనోడు ఈయన వచ్చి బీసీలకి న్యాయం చేస్తాడట. ఎట్లా నమ్ముతున్నారు మీరు? ఏమో అంటారు కదా, మొన్నడా కేసీఆర్ ఫ్యామిలీ చెప్తుండే, కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పిడతల్లికి బంగారు గాజులు చెప్పిస్తా అన్నాడట. అట్లుంది వీళ్ళ వ్యవహారం. ఈయన ఎస్సీల హక్కుల గురించి మాట్లాడాడు. పాపం కూలి పని చేసుకునే వాళ్ళు కింద స్థాయిలో కూలి పని చేసుకుంటూనే ఉన్నారు. కోట్లకు ఎగిసి పడ్డాడు కోట్లలోనే ఉన్నాడు. ఆ కోట్లలో ఉన్నాడు, ఈ కూలి పని చేసుకుంటాడు, ఈక్వల్ రిజర్వేషన్లు పొందుతున్నారు. దాని గురించి ఈయన మాట్లాడాడు. ఎందుకంటే ఈయనకి వాళ్ళ సమస్యలతో పని లేదు. ఎస్సీల జనాభా తక్కువ, ఎస్సీల ఓటు బ్యాంకు తక్కువ, వాళ్ళని అట్లనే నడి సముద్రంలో వదిలేసి ఈయన వచ్చి ఈ పడవను పట్టుకున్నాడు. కేవలం ఈయన గుర్తింపు కోసం అని, ఈయనకి ఓట్లు కావాలి కాబట్టి, బీసీల జనాభా ఎక్కువ కాబట్టి, బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ కాబట్టి బీసీలను పట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఆయన వేలో ఆయన బానే ఉన్నాడు. ఇక్కడ బఫూన్లు ఎవరు? బీసీలు బఫూన్లు అవుతున్నారు. ఇది మీకు ఇంకా కూడా అర్థమైందో లేదో తెలియదు, కానీ మీకు ఎప్పుడు మిమ్మల్ని పాలించడానికి ఒక నాయకుడు కావాలా, అయితే రెడ్డోడు కావాలా లేకపోతే వెల్మోడు కావాలా, అది కాదు అంటే ఇలాంటి ఎస్సీలు కావాలా. మీకు ఒకరు ముందుండి నడిపిస్తే తప్ప మీరు నడవలేరు. మీకెందుకయ్యా 42% రిజర్వేషన్లు? ఒక నాయకుడే లేడు మీలో, మీకెందుకు 42% రిజర్వేషన్లు? మీకు మీ రిజర్వేషన్లు కావాలి అని మీరే అడుక్కునే అంత తెలివి లేదు మీకు. మీ రిజర్వేషన్లు కావాలి అని చెప్పి కొట్లాడే దమ్ము లేదు మీకు. అయితే రెడ్లు లేకపోతే ఎస్సీ ఎస్టీలు లేదు అంటే వెల్మలు వీళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే తప్ప మీ గురించి మీకు తెలియదు, మీ హక్కుల గురించి మీకు తెలియదు, మీ జనాభా గురించి మీకు తెలియదు. అంతే కదా? నేను మాట్లాడితే మంచిగా జల్లెడతో గీకి కారపొడి జల్లనట్టుందిలే, కానీ నిజం, ఇదే ఫ్యాక్ట్. నేను చెప్తుందే నిజం. మీరు మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా అసలు నాకు నిన్నటి నుండి మనసులో పడతలేదు, కామారెడ్డికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనగానే ఏందా విజిల్లేంది, అరుపులేంది, ఆయన ఏం ఉద్ధరించండి ఇప్పటి వరకు మీ జాతి కోసం, బీసీల కోసం ఆయన ఏం చేసిండు? ఒక్క బీసీ బిడ్డ కన్నా హెల్ప్ చేసిండా? కొన్ని ఆయన కులానికి ఎస్సీలకి ఆయన వల్ల ఏమన్నా ఒరిగిందా? ఇది మీ పరిస్థితి. అందుకే మీ దానిలోనే ఎవరు పోటీ చేయట్లేదు. అవకాశం వచ్చినా కూడా పిసిసి ప్రెసిడెంట్లు అందరు మీ వాళ్ళే ఉంటారు, టికెట్లు ఇచ్చేది మీ వాళ్ళే, కాకపోతే ఆ టికెట్లు మీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? మీ తెలివిలు ఇట్లా ఇచ్చినాయి కాబట్టి రావట్లేదు. మీ మంచి కోసమే చెప్తున్నా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మీలో నుంచి నాయకులను తీసుకొచ్చుకోండి. ఎంతసేపు రెడ్డి నాయకులు వెల్మ నాయకులు ఇంకెవరో పక్కింటి వాళ్ళు వచ్చి వండి పెడితే తింటామని కాకుండా మీ వంట మీరు చేసుకొని మీ తిండి మీరు తినడం నేర్చుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.